ప్రైజ్ లార్డ్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. శుభోదయం. ఈ ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరందరూ బయటికి వెళ్తున్నారేమో. ఒకవేళ చిన్న మాటలు నాతో కలిపి చదువుకొని అప్పుడు బయటికి వెళ్ళండి. నేనైతే 5వ కీర్తన ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడతగినది దావీదు కీర్తన చదువుతున్నాను. 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అంటే ఈ కీర్తనకి అర్థం ఏమిటంటే, ఉదయాన్నే ఒక్క పాట, దేవుని గూర్చిన ఒక్క పాట మనం పాడుకుని ప్రార్థన చేసుకుని మన పని ప్రారంభించినట్లయితే అద్భుతమైన విజయాన్ని మనం పొందుకోబోతున్నాం. ఈరోజు ఈ పని నిమిత్తమైతే నువ్వు వెళ్తున్నావో, ఏ పని నిమిత్తమైతే ఏ కార్యం జరగాలి అని అనుకుని వెళ్తున్నావో, చిన్న ప్రార్థన మనసులో చేసుకో. ప్రభువా, నేను ఈ పని నిమిత్తం వెళ్తున్నాను. ఇది అసాధ్యమని నేను అనుకున్నాను, కానీ సాధ్యపరిచే దేవుడవు నీవే గనుక ఈ పని జరిగించడానికి సహాయం చేయి ప్రభువా అని చిన్న ప్రార్థన మనసులో చేసుకో. ప్రారంభిద్దామా ప్రార్థన? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో ప్రభువైన తండ్రి, పలానా పని నిమిత్తం ప్రభువా నేను బయటికి వెళుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా అడుగు బయట పెడుతుండగా ప్రభువా నాయన, మా వాహనానికి మీరు తోడుగా ఉండండి, మీ కృప దయచేయండి. ఏ పని నిమిత్తం అయితే మేము బయటకు వెళ్తున్నామో, ఏ ఎగ్జామ్ నిమిత్తం అయితే బయటకు వెళ్తున్నామో, లేక ఏ ఆరోగ్య పరీక్ష నిమిత్తం అయితే ప్రభువా బయటికి వెళ్తున్నామో, లేదా ఏ విషయంలో నాకు ఇది జరగాలి అని ఆశపడి ఈరోజు ఈ పని అవుతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ పనిని జరిగించండి. యేసు నామములో ప్రతి విధమైన పని జరగడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రతి ఒక్కరి ముఖములో ఆనందము, చిరునవ్వు దయచేయండి. యేసు నామంలో వారు అనుకున్న పనిలో సహాయము చేసి మీ కృప దయచేయమని యేసు నామమున అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.